ఇక కర్కాటక రాశి వారు 14 ఆదాయం, 2 ఖర్చు. అంటే లాభం ఎక్కువగా ఉంది ఈసారి, ఎందుకంటే గురువు లాభంలోకి వచ్చాడు కదా. ఓవరాల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, గురువు అనుగ్రహం ఉంటే ఆ రాశి వారికి ఏం కాదు. అయితే ఇక్కడ రాజ్యపూజ్యం 6, అవమానం 6. అంటే వీరిని మంచి అనేవాళ్ళు, కొందరైతే చెడు అనేవాళ్ళు కూడా ఉంటారు. సరిగా గ్రహాల యొక్క సంచార ఫలితాన్ని మనం చూసినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి లాభంలో గురు ప్రవేశం, అలాగే భాగ్యంలో రాహు, అష్టమంలో శని. ఆరోగ్య సమస్యలు అధికం, గత సంవత్సరం కన్నా అనారోగ్య సమస్యల ద్వారా ఇబ్బంది. లాభం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, నూతన వ్యాపార ప్రారంభంలో యోగాలున్నాయి, ధన లాభం ఉంది, అలాగే ఉద్యోగ యోగాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు శుభ ఫలితాలు పొందుతారు. వీసా రావడం, విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగం రావటం, నూతన వాహనం తీసుకోవడం, వ్యాపారంలో కొత్త పరిచయాల ద్వారా లాభాలు పొందడం, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, జూన్ తర్వాత కొత్త వ్యక్తుల ద్వారా ధన లాభాన్ని పొందడం, స్థల లాభం, వస్తు లాభం, గృహ లాభం ఇత్యాది లాభాలు ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ అనారోగ్య సమస్య ద్వారా ఇబ్బందులు ఒకటి, అలాగే ఈ కర్కాటక రాశి వారికి తన వాళ్ళే తనని మోసం చేసే అవకాశం ఉంది. వీరు ఏ రంగంలో ఉన్నా, అటు రాజకీయ రంగమైనా, లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఒక వ్యాపారం చేస్తున్నా ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు పెట్టరాదు. రెండవది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మూడవది తన వాళ్ళే తనని మోసం చేసే అవకాశం ఉంది. ఇక వీళ్ళు చేయాల్సిన ప్రాయశ్చిత్తము, ఈ కర్కాటక రాశి వారు క్రోధినామ సంవత్సరంలో ఏ గ్రహ దోషాన్ని ఎదుర్కోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. మీరు ప్రతి పౌర్ణమి, నెలకొక్కసారి వస్తుంది, పౌర్ణమి రోజు గోశాలకు వెళ్ళి ఆవుకి అరటి పండు తినిపించాలి. ఎందుకంటే రంభాఫలం, ఒక విత్తనము నాటకుండా వచ్చినటువంటి ఫలాన్ని ఆవుకి తినిపించాలంటే అది ఒక అరటిపండు, విత్తనం లేకుండా వస్తుంది. అందుకే పూజకు అత్యంత ప్రీతి అని చెప్తారు శాస్త్రంలో. కాబట్టి ఆ అరటిపండు తినిపించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా ప్రతి పౌర్ణమి చేసిన ఎడల కర్కాటక రాశి వారికి గ్రహదోషం తొలగిపోతుంది. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జై గురుదత్త.